జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ జేపీ నగర్ కాలనీ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీలో 1,14,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు మరియు సివరేజ్ నిర్మాణ పనులను ఈ రోజు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ అజారుద్దీన్, నవీన్ యాదవ్, సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మరియు జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లతో కలిసి శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత కరెంటు, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుపరిచిందన్నారు. కాలనీవాసులు పుల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ రోజు మంత్రులు రోడ్డు నిర్మాణ పనులను, సివరేజ్ నిర్మాణ పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. అందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు లక్ష్మణరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన కాలనీవాసులు మరియు కాంగ్రెస్ లీడర్లకి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇందాక చెప్పినట్టు నాగేశ్వరన్న వాళ్ళ అసోసియేషన్స్, కాలనీ అసోసియేషన్స్ వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళకున్న సమస్యలని తీసుకొని దాన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎన్నో అందరికీ నమస్కారం అండి. నా పేరు కొల్లి లక్ష్మణరావు, జేపీ నగర్ వాసిని. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంజనీర్స్ కాలనీ, జేపీ నగరు మరియు చుట్టుపక్కల కాలనీస్ ప్రజలందరూ కూడా వచ్చారు. ఈరోజు చాలా ముఖ్యమైన కార్యక్రమం, చాలా దిగ్విజయంగా, చాలా తక్కువ టైంలో చాలా బాగా జరిగింది. వర్కింగ్ డే అయినా కానీ దాదాపు మహిళలు కానీ పురుషులు కానీ 230 నుంచి 250 మంది వరకు పబ్లిక్ వచ్చి ఉన్నారు. మీరు చూశారు. వాళ్ళందరూ ఎందుకు వచ్చారంటే చాలా ప్రముఖులు వచ్చారు. మొట్టమొదటిసారిగా ఈ కాలనీలోకి ఒకేసారి ఇంతమంది ప్రముఖులు రావడం, కొన్ని పనులు ఇంకా మిగిలి ఉన్నాయి, అవన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తాము అని మాకు భరోసా ఇచ్చారు. జోనల్ కమిషనర్ గారు వచ్చారు, డిప్యూటీ కమిషనర్ గారు వచ్చారు, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వివేక్ గారు ఇలా వచ్చారు. పొన్నం ప్రభాకర్ గారు సమయానుభవం రాలేకపోయినారు. అలాగే అది ప్రస్తుతం వచ్చేసి 1.5 కోటి వరకు బడ్జెట్ అండి. సుశీల్ హాస్పిటల్ రోడ్డు ఒకటి మెయిన్ చాలా ఖరాబ్ అయింది. ఆ రోడ్డు అంతా కూడా ఆంజనేయ నుంచి జయప్రకాష్ నగర్కి వెళ్ళే రోడ్డు, ఎల్లారెడ్డి కూడా మెయిన్ రోడ్ 60 ఫీట్ రోడ్డుకి ఏదైతే టచ్ అవుతా